తిరుమలలో వరుస ఘటనలను కేంద్ర హోంశాఖ సీరియస్గా తీసుకుంది. టీటీడీ నుంచి నివేదిక కోరింది. తిరుమల చరిత్రలో కేంద్రం ఇలా జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి. తిరుపతిలో ఈ నెల 8న జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదంపై వివరణ కోరింది కేంద్ర హోంశాఖ. క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ను పంపుతోంది కేంద్రం. రేపు, ఎల్లుండి తిరుమలలో పర్యటించనున్నారు జిందాల్. ఈ ఘటనలకు కారణాలపై టీటీడీ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. తిరుమలలో వరుస ఘటనలను కేంద్ర హోంశాఖ సీరియస్గా తీసుకుంది. టీటీడీ నుంచి నివేదిక కోరింది. తిరుమల చరిత్రలో కేంద్రం ఇలా జోక్యం చేసుకోవటం ఇదే మొదటిసారి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ తిరుమల నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మోహన్ ప్రసాద్. భోగి వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట, 13వ తేదీ లడ్డు ప్రసాద కౌంటర్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదాలు వరుస ఘటనపై కేంద్రం ఉంచింది. కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ ప్రత్యేకంగా నియమించింది. క్షేత్రస్థాయి పరిశీలన జరపాలి, అదేవిధంగా టీటీడీ నుంచి నివేదిక కోరాలని. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం నుంచి టీటీడీకి ఆదేశాలు అందాయి. మరోవైపు టీటీడీ కూడా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుంది. రేపు ఎల్లుండి 2 రోజులు కూడా సంజీవ్ కుమార్ జిందాల్ తిరుమలలో పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల నుంచి నివేదికను తీసుకున్నారు. టీటీడీ చరిత్రలో మొదటిసారి కేంద్రం జోక్యం చేసుకున్నట్టు ఈ ఘటన ద్వారా కేంద్ర పరిధిలోకి టీటీడీ వెళ్తుందన్న అనుమానాలు రేకెత్తించేలా అవుతుంది. టీటీడీ చరిత్రలో మొదటిసారి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. తిరుమలలో జరిగినటువంటి ఘటనలపై స్పందించడం, వాటికి సంబంధించినటువంటి నివేదికల కోరదు. గతంలో కూడా ఎప్పుడు కానీ టీటీడీ నుంచి నివేదికల కోరలేదు. అంటే టీటీడీ చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా గతంలో జరిగినటువంటి సందర్భాలు కూడా లేవు. స్వామి దర్శనానికి వచ్చినటువంటి సమయంలో టోకన్లు జారీ చేస్తున్నారు, తొక్కిసలాట జరగడం, 6 మృతి చెందడం, ఇలాంటి ఘటన కూడా టీటీడీ చరిత్రలో గతంలో ఎన్నడూ జరిగినటువంటి నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో కేంద్రం కూడా ఈ అంశంపై సీరియస్ గా స్పందించినట్టు తెలుస్తుంది. కేంద్ర హోంశాఖ అధికారులు దీనిపై ప్రస్తుతం నివేదికను టీటీడీ అధికారుల నుంచి కోరడంతో 19వ తేదీ జిందాల్ తిరుమలలో పర్యటించనున్నారు. ఆ తర్వాత 20వ తేదీ తిరుపతి పరిపాలనా భవనంలో సమావేశం నిర్వహించనున్నారు. ఇలాంటి ఘటన జరగడానికి కారణాలేంటి, టీటీడీ ఎక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయింది, అదేవిధంగా లడ్డూ కౌంటర్ లో వద్ద జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు అన్ని కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయనున్నారు. ఆయన తర్వాత నివేదికను కేంద్ర హోంశాఖ అందించనున్నారు. థ్యాంక్ యూ మోహన్ ప్రసాద్.